ఎన్ని టైమ్స్ చూడొచ్చు? వన్ టైం చూడొచ్చా? మీరు చెప్పండి ఎలా ఉంది? ప్రభాస్కి కొంచెం ఎక్కువ డైలాగ్స్ ఇచ్చుంటే బాగుండేది. అండ్ యశంగలం లేరు. బాగానే ఉంది. వన్ టైం వాచ్. ప్రభాస్కి కొంచెం ఎక్కువ డైలాగ్స్ ఇచ్చుంటే బాగుండు అనిపించింది. అండ్ యశంగలం అయితే లేరు. కొంచెం కేజీఎఫ్కి దీనికి సలార్కి కామన్గా అనిపించింది, బట్ ఇట్స్ గుడ్. సాంగ్స్ కూడా బాగున్నాయి. ప్రభాస్ హాట్ అండ్ సెక్సీ. ఎస్ చెప్పాలా? చెప్పండి. ఎస్ చెప్పాలంటే చెప్తాను. బాహుబలి అది వేరే జానర్, ఇది వేరే జానర్ కాబట్టి దీనికి తగ్గట్టు దీని లుక్స్ ఉన్నాయి. బట్ ఈజ్ ఆల్వేస్ హాట్ అండ్ సెక్సీ. ఓకే, థ్యాంక్ యూ. ఏమే ప్రభాస్ గారికి ఎక్కువ సీన్లు లేవు, జగపతి బాబు సీన్లు లేవు, అంతా వేస్ట్. కొత్త వాళ్ళే ఉన్నారు, వాళ్ళకే ఎక్కువ క్యారెక్టర్కి ఇచ్చారు, మాటలు వాళ్ళకి ఇచ్చారు. ప్రభాస్ గారి స్కోప్ చాలా తక్కువ ఉంది, కానీ అవుట్ అవ్వాలి. ప్రభాస్కి ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు లేరు, రాజమౌళి ఒక్కరే దమ్మున్న డైరెక్టర్. అంటే ఇంకా ఏమో కనబడలే నాకు. రాజమౌళే ఆయన ఇయ్యలే ప్రభాస్కి సినిమా మళ్ళీ ఫుల్ ఎంగేజింగ్గా, షార్ట్ టు షార్ట్ పర్ఫెక్ట్. సూపర్ అన్న, సూపర్. అది మేము ఫ్యాన్స్ అందరూ దీనికోసమే వెయిట్ చేస్తున్నాం ఎప్పటి నుంచో. ఫ్రెండ్షిప్ బాండ్ హైలైట్ అన్న, అదే సినిమాకి హైలైట్, అదే క్రక్స్, మూవీకి మొత్తం క్రక్స్ అదే అండి. ఓకే, మూవీ మాత్రం సూపర్ బంపర్ హిట్. శృతి హాసన్ రోల్ బాగానే ఉంది అండి, సపోర్టింగ్ క్యారెక్టర్. బట్ మెయిన్ స్క్రీన్ ప్రెజెన్స్ అంతా ప్రభాస్ది, పృథ్వీరాజ్ గారిది, వాళ్ళిద్దరిది. కేజీఎఫ్కి దీనికి సంబంధం లేదన్న, కంప్లీట్లీ డిఫరెంట్. మూవీ ఎండింగ్ కూడా కరెక్ట్గా స్టాప్ చేసి పార్ట్ 2కి రెడీగా అందరినీ ఫ్యాన్స్ని వెయిట్ చేసేలా చేశారు. చాలా బాగుంది. నాకైతే ఏమనిపించలేదు, బాగుంది చాలా. ఫైట్ సీన్ అన్న, అది సెకండ్ హాఫ్లో ఏదో అది విలేజ్లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది, గూస్ బంప్స్. అది బాగుంది అన్న. ఓకే, 5 out of 5 పక్కా. కంబ్యాక్ ఏమన్నా ఒక 2 మూవీస్ మధ్యలో కంబ్యాక్ ఏం లేదన్న. ప్రభాస్ ఇప్పుడు స్టారే సౌత్కి. ఓకే, అది పర్సనల్ ఒపీనియన్ అండి, అది మాకు సూపర్ అండి. 5 out of 5 అసలు లేదు. కేజీఎఫ్ ఫ్లేవర్ అంటే అసలు ప్లాట్ వేరు, సినిమా వేరు, అంతా వేరు. సో కేజీఎఫ్కి దీనికి అసలు సంబంధం లేదు అసలు. మేకింగ్ అది డైరెక్టర్ ప్రిఫరెన్స్ అండి, అదంతే. అది మేకింగ్ అలా ఉన్నా సరే స్టోరీ వేరు, ప్లాట్ వేరు. అసలు దాని